మీ ఫ్రెండ్ గారు అంటే మీ ఫ్రెండ్ అంటే మీన్స్ గతంలో మీకు క్లోజ్ గా ఉన్నాడు, ఇప్పుడు కూడా క్లోజ్ గానే ఉన్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దరిద్రమైన పార్టీ ఉన్నాడు ఓకే అని నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్ మిమ్మల్ని కూడా కార్నర్ చేస్తున్నాడు. కొండా విశ్వేశ్వర రెడ్డికి బాధ్యత లేదా నిధులు తీసుకురావడానికి, కేంద్రంతో ఒప్పించడానికి ఏమున్నదని ఈ జిహెచ్ఎం సెలక్షన్ టార్గెట్ గా ఇది నడుస్తున్నట్టు కనబడుతున్నది నాకు. సో ఆయన మిమ్మల్ని మీ పేరుని తీసుకోవడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సగం పార్లమెంట్ జిహెచ్ఎంసీ కిందనే వస్తుంది. అండ్ కేంద్రంతో ఎన్నో చేస్తున్నాం. అండ్ ఎన్ని చేసినా ఏం చేస్తలేదని చెప్పే బాధ్యత వాళ్ళది. ఎందుకు రాజకీయంగా బాధ్యత కాదు, రాజకీయంగా వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. అది చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, నేను బీజేపీ పార్టీ. కానీ నాకు దీంట్లోకి వచ్చే ఫ్రస్ట్రేషన్ కదా వస్తుంది. ఎవరికి? రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ ఉందా? అవును. ఎందుకంటే హామీలు ఇచ్చింది 400 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పింది అన్ని చేసినాం. మా మేనిఫెస్టో చూడండి, ఇంట్లో పాయింట్అవుట్ చేయండి, మీ మేనిఫెస్టో పెట్టండి. మా మేనిఫెస్టోలో చెప్పిన ఏమి చేయలేదు, ఏమి చేసినాం. మీ మేనిఫెస్టోలో పెట్టిన ఏం చేసిందో అది చేయండి. అది మాట్లాడితే మంచిగా ఉంటుంది. కానీ చెప్పరాదు కదా. ఓ స్టేట్స్మెన్ ఉంటే అట్లా చెప్పొచ్చు. ఇంట్లో మేము లోపంగా ఉండే, మేము అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు పడ్డదు, పాతోడు ఇట్లా చేసిండు, ఇది ఆర్థిక పరిస్థితి తెలియకుండానే బాధ్యత రహితంగా మేము 6 గ్యారెంటీలు చేసినాం అనుకుంటే అది స్టేట్స్మెన్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమంటుండు, ఉన్న సమస్యలన్నీ జిహెచ్ఎం ఉన్న సమస్యలు ఈ 4 ఎంపీల మధ్యలో రాజకీయ ప్రజలను వాళ్ళు నమ్ముతారా నమ్మదా అది వేరేది. కానీ మేము ప్రామిస్ చేసినా ఏవి చేయలేదు చెప్పమనండి. ఇంకోటి, ఈరోజు తను డెఫినెట్లీ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఆ 400 హామీలు, ఇది 6 గ్యారెంటీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఆ సునీల్ కనుగోలు తయారు చేస్తే రాహుల్ గాంధీ ఇచ్చిండు, ఆయన నెత్తి మీద పెట్టిండు. ఇప్పుడు పాలించేది ఆయన. మాట ఇచ్చింది రాహుల్ గాంధీ, మాట ఇచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆయన పాలించాలి. డెఫినెట్లీ ఫ్రస్ట్రేషన్. ఉదాహరణంగా మొన్న కూడా మొత్తం బియ్యం తీసుకొచ్చి కిషన్ రెడ్డి ఓడ్లు తీసుకొచ్చి కిషన్ రెడ్డి వింటాం కదా. అరే మాట ఇచ్చింది ఆయన చెప్పగానే చెప్తుండు. రాహుల్ కొంటలేరట కదా. కొంటలేదు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది మీరు గమనించండి. ఆయన చెప్పకనే చెప్తుండే ఏంటంటే రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగానికి దోకా ఇచ్చిండని ఆయన్నే చెప్తుండు. చెప్పకనే చెప్పక దోకా ఇచ్చి మంచిగా సముద్రంలో చేపలతో ఈత కొడుతుందికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము అన్ని కొన్నాము, FCI ద్వారా కొనుగోలు చేయాల్సింది కేంద్రము. సో మేము ఇచ్చిన రిక్వెస్ట్ ని కాదంటున్నారు. పంజాబ్ది కొంటున్నారు, ఇంకో రాష్ట్రం